గనుకనే దావీదు అంటాడు, ప్రభా నువ్వు నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటవాడు. ఎలా ఉందంటే మానవునికి కొంచెం తక్కువగా చేసామనే మాట మనుషులకి చాలా తేలిగా కనబడుతున్నాయి. దేవుడికి నాకు కొంచెమే కదా తేడా అనుకుంటున్నాడు తప్ప దేవుడి దృష్టిలో కొంచెం అంటే అంత తెలియక మనుషులు గమనిస్తారు. ఒక దినం 1000 దినాలతో పోల్చడం జరిగిందంటే కొంచెం అనే సమయం ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు. మనుషునికి దేవుడికి మధ్య ఉన్నట్టు వ్యత్యాసం అంతగా గమనించారు. ఆ సత్యాన్ని నేటి దినాల్లో చాలా మంది గుర్తించగలవచ్చు. ఒక యోగ్యత, ఒక డిగ్నిటీ సంపాదించుకోవడం, అది స్పిరిచువల్ డిగ్నిటీ గమనించారు. భౌతికంగా ఆధ్యాత్మికమైన యోగ్యతను సంపాదించుకున్న వారుగా మన విశ్వాస జీవితంలో ముందు కొనసాగారు. యోగ్యుడైన శతాధిపతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ గ్రంథంలో శతాధిపతుల చరిత్ర మీరు ఎక్కడ చదివినా ఒక మంచి సాక్ష్యం కలిగిన వారు ఉన్నారు. మంచి సాక్ష్యం కలిగిన వారు ఉన్నారు. ఎందుకని ఆలోచన చేసి వారు చేసే ఉద్యోగం అలాంటిది. శతాధిపతులు ఆలోచన చేసే సైన్యానికి వెన్నుముక లాంటి వారు ఆ రోజుల్లో. శతాధిపతి అనగా 100 మందికి అధిపతి. తన కింద 100 మంది సైనికులు ఉంటారు కావచ్చు. 100 మంది సైనికులు, 100 మంది సైనికులకు అధిపతి అయినటువంటి శతాధిపతులు దేవుని పాదరక్షణతో ఒదిగిన వారిగా ఉన్నారు కావచ్చు. ఈనాడు కొద్దో గొప్ప అధికారం కలిగిన మనుషులు ఆలోచన చేస్తే కనుక అధికారం బట్టి వెదవిస్తున్నారు. కాబట్టి కీర్తనకారుడు తన కీర్తనలు శ్రమిస్తున్నాడు. కొందరు గుర్రాలను బట్టి అతిశయపడుతున్నారు, రథాలను బట్టి అతిశయపడుతున్నారు. అంటే మాకు గుర్రాలు ఎక్కువ ఉన్నాయి, మాకు రథాలు ఎక్కువ ఉన్నాయి కాదు, ఇది అధికారానికి సాదృశ్యం. అధికారం కలిగిన వారు రథాలపై ప్రయాణం చేసుకున్నారు. అధికారం బట్టి అతిశయపడే పరిస్థితి కాదు, కానీ దేవుడిని కలిగి ఉండటం బట్టి మనం అతిశయపడాలి. ఎవరు ధన్యులు అనడానికి కీర్తనకారుడు 145 కీర్తన చెప్పిన మాట ఏంటంటే, యెహోవా తమకు దేవుడిగా గలవారు మాత్రమే ధన్యులు. దేవుడిని కలిగి ఉండడం అనేది ఆత్మీయంగా ఒక యోగ్యత. ఇక్కడ ఆలోచన చేస్తే కపినోం ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ ఆలోచన చేస్తే ఒక శతాధిపతి ఉన్నాడని గమనించారు. అతడు 100 మందికి అధిపతి గమనించారు. ఒక ఉన్నతమైన అధికారం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆలోచన చేసి అతనిలో ఉన్నటువంటి వినమ్రత, విధేయతను చూసి ఆశ్చర్యపడే దేవుడికి ఆశ్చర్యం కలిగినట్టు గమనించారు. మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్యపరుడు అంటున్నాం. ఆయనకున్న విశ్వాసం, ఆయనకున్న యోగ్యత, ఆయనకున్న భక్తిని చూచాక యేసుక్రీస్తు వారే ఆశ్చర్యపడిపోయాడు గమనించారు. ఆశ్చర్యపరుడికే ఆశ్చర్యం కలిగించిన సందర్భం కావచ్చు. సాధారణంగా పైన ఉన్న అధికారి కింద ఉన్న వాళ్ళు పెట్టి చక్కర చేయించాలనుకుంటారు, బాగా పెట్టాలనుకుంటారు సార్. కానీ ఇక్కడ శతాధిపతులను మంచి లక్ష్యం చూస్తే కనుక శతాధిపతులు ఉన్నటువంటి సైనికుల్లో ఒక సైనికుడు రోగి ఉన్నాడు. ఇంకా 99 మంది సైనికులు ఉన్నారు వాళ్ళ దగ్గర. ఈ రోగి అయిన వాడు శతాధిపతి కొడుకు కాదు, శతాధిపతి బంధువు కాదు. తన కింద పనిచేస్తున్న సైనికుడు గమనించి, తన కింద పనిచేస్తున్న సైనికుడి పట్ల శతాధిపతి ఎంత మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. సాధారణంగా కింద పనిచేసే వాళ్ళ నుంచి పై వాళ్ళు తేలిక మాట్లాడతారు. రేపు సెలవు కావాలంటే సెలవు లేదు, సెలవు పట్టడానికి లేదు. అవతల కూడా ప్రాబ్లం ఏమి అర్థం చేసుకోవాలి గమనించాలి. నువ్వు సెలవు లేదు, డ్యూటీకి రావాల్సింది వస్తే డ్యూటీకి రా, లేకపోతే మొత్తం ఉద్యోగం అని ఇలాగ అరెస్ట్మెంట్ చేసే అధికారులు సమాజం లేకపోతే. కానీ ఆలోచన చేసి కనుక రోగి రాజు ఈ రోగం వచ్చిన తీసేసి ఇంకోటి పెట్టుకోవచ్చు. అది రోగం ఉన్నవాడు యుద్ధంలో ఏం పోరాడాడు, రోగం వచ్చినప్పుడు యుద్ధంలో ఏం పోరాడాడు. కాబట్టి ఇతని సైన్యానికి తీసేసి ఇంకొక వ్యక్తిని వేసుకునేటువంటి సాయం ఉంది. కానీ అలా కాదు. కానీ ఆరోగ్యవంతులైన 99 మంది ఉన్న ఆలోచన కంటే ఈ ఒక్కడి మీద శతాధిపతి ఆలోచన, ఈ ఒక్కరి గురించి ఆలోచన చేస్తున్నాడు గమనించాలి. ఎందుకే మాటలు జ్ఞాపకం వేస్తున్నారంటే, కొందరు కష్టం తమ కష్టమే కష్టం, ఇతరుల కష్టాన్ని కష్టంగా భావించాలి. తమకొస్తేనే బాధ, తమకొస్తేనే కష్టం, తమకొస్తేనే వేదన పెట్టుకుంటారు. కొన్నిసార్లు మన సమస్యలు చెప్పుకుంటుంటే ఎందుకు ఆ చిన్న సమస్య మన బాధపడుతూ ఉంటారు. సమస్య చిన్నదో పెద్దదో చూసే వాళ్ళకి తెలియదు, ఎవరు తెలిసి అనుభవించే